హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనందన్ ఛానల్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ హల్వా పూరి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రవ్వ నేతిలో వేయించుకోవాలి, 2 స్పూన్ల నేతిలో. ఒక కప్పు రవ్వకి 1.5 కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ మిక్స్ కావాలండి వాటర్తో, లేకుంటే లమ్స్ ఫామ్ అవుతాయి. కలుపుతూ ఉండాలి. తర్వాత 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. మన స్వీట్ని బట్టి షుగర్ వేసుకోవాలండి. 1 కప్ షుగర్ నేను చిన్న కప్తో వేసానండి. షుగర్ వేసుకొని తర్వాత కలుపుతూనే ఉండాలండి, లమ్స్ ఫామ్ అయితే. లేకపోతే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ మన ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలుపుకోవాలి అండి. బాగా మిక్స్ కావాలి. రవ్వ, షుగర్, ఫుడ్ కలర్ మిక్స్ అవ్వాలి. తర్వాత 3-4 మినిట్స్ 1 మినిట్ వరకు అట్లా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇలైచీ వేసుకోవాలండి. 1 ఇలైచీ వేసుకొని, ఒక ఇలైచీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. నేను నేతిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను పక్కన. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాగుంటుందండి హల్వా పూరి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే హల్వా రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ. తర్వాత పిండి తడుపుకొని పూరీలు చేసి పెట్టుకున్నానండి. చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకోవాలండి, అందులో ఆయిల్ వేసుకొని పూరీలు కాల్చుకోవాలి. బాగుంటుందండి 2 కాంబినేషన్. పూరి హల్వా కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను చిన్నదే తీసుకున్నానండి ప్యాన్, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసి వేస్ట్ చేయడం ఎందుకండి, మళ్ళీ ఆయిల్ వాడడం అంటే నాకు ఇష్టం ఉండదండి. అందుకే చిన్న దాంట్లో వేసుకున్నాను. పూరీలు కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా పూరి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. హల్వా పూరి రెడీ అండి, తినడానికి టేస్టీ హల్వా పూరి రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తో నేను ముందుకు వెళ్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.